వెల్కమ్ టు ద బిగ్ భూతం ప్లాస్టిక్. ఇది మన హార్మోన్స్ ని కెలకడంలో కింగ్. ఫస్ట్ దీన్ని తరిమి కొట్టేసేయండి. నంబర్ 1, మన కిచెన్ లో ప్లాస్టిక్ కంటైనర్స్ వద్దు, స్టీల్ గ్లాసే ముద్దు. నంబర్ 2, కూరగాయలు పెట్టుకోనికి క్లాత్ బ్యాగ్సే ముద్దు, ప్లాస్టిక్ కవర్స్ వద్దు. నంబర్ 3, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వద్దు, స్టీల్, కాపర్, క్లే, గ్లాస్ ఏదైనా ముద్దే. నంబర్ 4, మైక్రో ఫైబర్ క్లాత్ వద్దు, పాత కాటన్ క్లాతే ముద్దు. నంబర్ 5, గిన్నెలు కడిగేకి ప్లాస్టిక్ స్క్రబ్బర్ వద్దు, మన కోకోనట్ కాయిల్ స్క్రబ్బరే ముద్దు. నంబర్ 6, పేపర్ కట్లరీ వద్దు. వాళ్ళ కంటే పిల్లలే ప్లాస్టిక్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారంటే నమ్ముతారా? ఆన్లైన్ లో దొరికే కిడ్స్ ప్లే మ్యాట్స్ 99% ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ తో చేసినవే. చూసి కొనుక్కోండి, లేదా చక్కగా కాటన్ బొంతలు వేసుకోండి. మన పిల్లలు చిన్నప్పటి నుంచి వాడే టీథర్స్, బాత్ టాయ్స్ దగ్గర నుంచి లెక్కలేనని ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ ఇన్ఫ్లేటబుల్ టాయ్స్ గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. స్లోగా వుడెన్ టాయ్స్ కి షిఫ్ట్ అయిపోండి. స్టీల్ది ఓ మంచి వంట సామాన్ల సెట్ కొనిపడేయండి, హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు. మన బంకమట్టి, శాండ్ పిట్స్, అవుట్డోర్ ప్లే ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేయండి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంట్లో ఈవెంట్స్ కోసం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలంటే బయట నుంచి ప్లాస్టిక్ వస్తువులు తెచ్చుకోకుండా చక్కగా పిల్లలతో కలిసి పేపర్తో సింపుల్ క్రాఫ్ట్స్ చేసి ఇంటిని అలంకరించుకోండి. పిల్లలు హ్యాపీ, సో మీరు కూడా హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, హే మేము ఇలా చేసాము అని. మంచి అవేర్నెస్. రీసైక్లబుల్ దగ్గర అందరూ హ్యాపీ. అంతా ప్లాస్టిక్ మయం, ఈ జగమంతా ప్లాస్టిక్ మయం. ఈ రీల్ అయిపోయే లోపు 1 మిలియన్ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముడుపోయాయి. ఎవ్రీ ఇయర్ 500 బిలియన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం మనం. బై 2050 సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్కే ఎక్కువ ఉంటుందట. అది మన ఫుడ్ అండ్ వాటర్లోకి వచ్చేస్తుంది, మన బాడీలో ఉంది. మన ఒంట్లో ఉండే ప్లాస్టిక్తో ఒక క్రెడిట్ కార్డ్ తయారు చేయొచ్చట. మనం వాడే ప్లాస్టిక్ బట్టలు, అదే పాలియస్టర్ ఫ్యాబ్రిక్ విడుదల చేసే పాలిఫైబర్స్ సర్వాంతర్యామి. ఇట్స్ ఇన్ ద ఎయిర్, ఎవ్రీవేర్. బొజ్జలో బేబీస్ కి బ్లడ్ సప్లై చేసే ప్లసెంటాలో కూడా ఉంది ఈ పాలిఫైబర్. మరి ప్లాస్టిక్స్ మన హార్మోన్స్ ని కెలికేస్తున్నాయి. మనం ఏం చేయగలం? వీ కెన్ అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. ప్లీజ్ అవాయిడ్ సింథటిక్ క్లోతింగ్. ఎస్పెషల్లీ మన పిల్లలకి సింథటిక్ క్లోత్స్ దయచేసి వేయకండి. పాలియస్టర్ ఫ్యాబ్రిక్ అంత స్టైల్ ఎందుకో, ప్లాస్టిక్ బట్ట అనొచ్చుగా. ప్లాస్టిక్ పాలిఫైబర్స్ తో చేసేదే పాలియస్టర్ ఫ్యాబ్రిక్. ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగద్దు, ప్లాస్టిక్ కవర్స్ లో వెజిటబుల్ స్టోర్ చేసుకోవద్దు. కానీ రోజంతా ప్లాస్టిక్ మీద వేసుకొని తిరిగేచ్చే, చెప్తే అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదో కొత్త కంప, మళ్ళీ మైక్రో ఫైబర్ అని. అవే క్లాతులు, మాపులు, మ్యాట్లు. ఇవి కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్స్ ని గాల్లోకి విడుదల చేయడమే కాక డైరెక్ట్ గా మన స్కిన్ లో నుంచి బాడీ లోపలికి అబ్జర్వ్ అయిపోతాయి. అందుకే బేబీకి బ్లడ్ సప్లై చేసే ప్లసెంటాలో కూడా ఈ ప్లాస్టిక్ పాలిఫైబర్స్ పేర్కొన్నాయని కనుక్కున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఇవేం చేస్తాయి? మన హార్మోన్స్ తో కబడ్డీ ఆడేసుకుంటాయి. సో ఎవరు దీనికి దూరంగా ఉండాలి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్, గర్భిణీ స్త్రీలు, ఎదిగే పిల్లలు. మా పిల్లలకి, నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి ఇవే వేసుకోమని చెప్తా. ప్యూర్ కాటన్, ప్యూర్ సిల్క్. ట్విస్ట్ ఏంటంటే బీపీఏ ఫ్రీలో బీపీఏ బదులు వాడే బీపీఎఫ్ అండ్ బీపీఎస్ ఆర్ మోర్ హార్మ్ఫుల్ దెన్ బీపీఏ అట. అట్లుంటది మనతోని. దేనికి బిస్ఫినాల్స్ అంటే, నంబర్ 1, ప్లాస్టిక్స్ ని హార్డ్ చేయడానికి. హార్డ్ ప్లాస్టిక్స్ లైక్ వాటర్ క్యాన్స్, పిల్లలకి యూజ్ చేసే ఫీడింగ్ బాటిల్స్, ఇంట్లో వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కిచెన్ లో ఫుడ్ అండ్ గ్రాసరీస్ కి వాడే ప్లాస్టిక్ కంటైనర్స్, మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్, ఇవన్నీ. నంబర్ 2, ఇక మన సూపర్ మార్కెట్ లో ఉండే అతి పెద్ద సెక్షన్ ఏది? ఫుడ్ అండ్ బెవరేజ్. ఇక్కడ ఉండే మెటల్ క్యాన్స్ అండ్ ప్లాస్టిక్ ప్యాకెట్స్ లోపల ఈ ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ లో బిస్ఫెనాల్స్ ఉంటాయి. అందుకే మీరు సూపర్ మార్కెట్ కి పోయినా ఈ సెక్షన్ లోకి దూరద్దు. దూరినా కొనద్దు, కొన్నా తినద్దు, తిన్నా మీ పిల్లలకి పెట్టద్దు. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. మనందరికీ తెలిసిందే